హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే న్యూస్ పేపర్స్, అలాగే వేస్ట్గా వాడి పడేసే ధర్మాకోల్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటితోనే ఇలా ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బర్త్డే పార్టీస్ అయినా లేదా మనం టెంపుల్స్లో ప్రసాదం కూడా ఇలాంటి పేపర్ కప్స్ లేదా ధర్మాకోల్ కప్స్లో ఇస్తూ ఉంటారు కదా, వాటిని మనం బయట పడేయకుండా నీట్గా క్లీన్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్స్ అయితే మనకి కట్ చేసుకొని ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ బట్టి ఇలానే కాదు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కాకుండా మీకు నచ్చిన షేప్లో కూడా ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మన చిన్న పిల్లలైనా కూడా ఈజీగా వీటిని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిందంతా మనకి కొంచెం గ్లూ, అలాగే ఒక చిన్న కలర్ పేపర్స్, లేదా కలర్ పేపర్స్ లేకపోతే వైట్ పేపర్ పైన మన వాటర్ కలర్స్ ఉంటాయి కదా, వాటితోనైనా కలర్ పేపర్స్ అయితే తయారు చేసుకొని ఈ విధంగా అయితే ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇంకో టైప్ ఫ్లవర్స్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని మనం ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లలకి ఇలాంటి యాక్టివిటీ ఇస్తే కనుక హాలిడేస్లోనైనా లేదా హోంవర్క్ అయిపోయినా కూడా తర్వాత చెప్తే వాళ్ళు కూడా టీవీస్కి మొబైల్స్కి దూరంగా ఉంటారు. కంటి ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, అలాగే క్రియేటివిటీని కూడా పెంచవచ్చు. బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుందన్నమాట. ఇలాంటి యాక్టివిటీ ఏదైనా చిన్నపిల్లలకి నేర్పించి వాళ్ళ చేతి చేపిస్తే కనుక మీ క్రియేటివిటీ బట్టి ఎన్ని రకాల ఫ్లవర్స్ అయినా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎంత అందమైన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. వీటిని ఇలానే ఉంచేసుకోవచ్చు, లేదంటే వీటికి కలర్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ టైపు ఫ్లవర్స్ కావాలంటే ఆ టైపు పెటల్స్ని తయారు చేసుకొని వాటిని గ్లూతో అంటించేసుకుంటే మనకి ఈజీగానే ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చేసుకోవచ్చు. ఎంతో అందంగా ఉంటాయి. వీటిని ఎవరైనా చూసినా కూడా మనం ఇలా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసామని కూడా అనుకోరనమాట, అంత బాగుంటాయి. మీకు కావాలంటే కనుక ఆయిల్ పెయింట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కలర్ పేపర్స్ ఉంటాయి, అలాగే వైట్ వాటర్ కలర్స్ కూడా ఉంటాయి కదా, వాటితోనైనా మనం ఈజీగానే ఇలా కలరింగ్ చేసుకొని మంచి మంచి అందమైన ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఇలానే వదిలేయకుండా నేనైతే వాటర్ కలర్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వైట్ కలర్స్లో ఉంచేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇలా అయితే కలర్స్ వేసుకోవాలి. ఎంతో అందమైన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయి చూసారా, ఎంత బాగున్నాయి కదా. నేను అన్ని ఫ్లవర్స్కి కూడా లైట్గా డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎంతో ఈజీగా అందమైన ఫ్లవర్స్ని వేస్ట్ మెటీరియల్స్తోనే మనం ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఇంకా అందంగా కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటే మన దగ్గర గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ని ఈ విధంగా ఫెవిక్విక్ని ఇలా అంటించుకుంటే ఇంకా బాగా అందంగా కనిపిస్తాయి అనమాట. స్టెమ్స్ని, లీవ్స్ని వేస్ట్గా ఉండే న్యూస్ పేపర్స్తో తయారు చేసుకోవచ్చు, లేదంటే కలర్ పేపర్స్ ఉన్న వాటినైనా ఇలా స్టెమ్స్లా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన మనం ఫ్లవర్స్ని స్టిక్ చేసేసుకుంటే మన దగ్గర చూడండి ఎంతో మంచిగా ఫ్లవర్ వాజ్కి ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మన దగ్గర ఏదైనా పాట్ ఉంటే కనుక మట్టిది, దానికి కలర్ వేసేసుకొని అందులో ఇసుకతో ఫిల్ చేసుకొని గుచ్చేసుకుంటే ఎంతో అందమైన ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా ఐడియాస్ ఇలా ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.